హాస్పిటల్‌లో 102 ఫీవర్ వచ్చింది. సో, అప్పుడు నేను అడ్మిట్ చేశాను. చేసినప్పుడు డాక్టర్స్ అన్నీ టెస్ట్ చేశారు. అప్పుడు నెగెటివ్ అయితే వచ్చింది. సో, మా బాబుకి ఫీవర్ మాత్రం తగ్గడం లేదు. ఎందుకో తెలియట్లేదు. సో, టెస్ట్ చేస్తే అన్నీ నెగెటివ్. మళ్ళీ సెకండ్ డే చేస్తే ప్లేట్‌లెట్స్ అనేయి రెడ్యూస్ వచ్చాయన్నమాట. సో, ప్లేట్‌లెట్స్ ఎందుకు రెడ్యూస్ అవుతున్నాయి నాకర్థం గాలేదు. సో, సెకండ్ డే మళ్ళీ చేస్తే మళ్ళీ ప్లేట్‌లెట్స్ అనేయి తగ్గిపోతున్నాయి. సో, అప్పుడు నేను మ్యామ్‌కి ఫోను జేసి అయితే చెప్పాను. మ్యామ్ ఇలా ప్లేట్‌లెట్స్ అయితే తగ్గిపోతున్నాయి. నాకైతే అర్థం అవ్వట్లేదు అని చెప్తే అన్నీ నెగెటివ్ వస్తున్నాయి. రిజల్ట్స్ నెగెటివ్ వస్తుంది. ఓకే. బావుంది. కానీ ఎందుకిలా? తెలియకపోతే నేను మేడం చెప్పారు. పల్స్ ఇవ్వమా, పల్స్ ఇట్లా ఫుల్ గ్లాస్ ఇవ్వు. 3 టైమ్స్ ఇవ్వు. సెట్ అయిపోతుంది అని చెప్పారు. సో, ఫస్ట్ అయితే నిజంగా నేను నమ్మలేదు. ఎందుకంటే హాస్పిటల్‌లో ఉన్నాము. డాక్టర్స్ ఎవరు అడ్వైస్ చేయనియ్యరు. పల్స్ ఇవ్వడం అంటే అది మనము రిస్క్ చేసినట్టు అవుతుందేమో అని నేను భయపడ్డాను. బట్ అయినా కానీ సరే 2 డేస్ నుండి ప్లేట్‌లెట్స్ అనేవి తగ్గిపోతున్నాయి కదా! ఎలా అనేసి భయపడిను. అయినా రిస్క్ చేయాల్సిందే. ఇప్పుడు నా బాబుకి సెట్ అవుతది అన్న నమ్మకంతో మ్యామ్ చెప్పారు అనేసి నేనైతే ఐపల్స్ మా బాబుకి హాఫ్ కప్ ఇచ్చాను. ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ డేకి వాళ్ళకి రీటెస్ట్ అనేది చేయడం జరిగింది. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు తనకి ప్లేట్‌లెట్స్ అనేవి ఇంక్రీజ్ అయింది. సో, ఇంక్రీజ్ అయినప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ డే ఏంటంటే మేము డిశ్చార్జ్ అయిపోయాం. డిశ్చార్జ్ అయిన రోజు మాకు రిపోర్ట్స్ వచ్చాయి. ఏది కల్చర్ రిపోర్ట్స్ వచ్చాయి. అందులో బాబుకి పాజిటివ్ అని వచ్చింది. ఇది మన డెంగ్యూ పాజిటివ్. సో, నేను భయపడ్డాను. అమ్మో! పాజిటివ్ కదా! ఇంకోటి డిశ్చార్జ్ అవుతున్నాం. సో, డాక్టర్స్ అయితే నన్ను చాలా భయపెట్టారు. ఒకవేళ ఇన్ కేస్ బాబుకి గనక సివియర్ ఫీవర్ వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా ఇమ్మీడియేట్‌గా రష్ ఔట్ అవ్వాలి హాస్పిటల్‌కి అని చెప్పారు. సో, నేనైతే ఒకటే కాన్ఫిడెంట్‌గా ఉండే. నాకు ప్లేట్‌లెట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. సో, నేను ఈ పల్స్ ఇస్తే నాకు ఇంక్రీజ్ అవుతాయి ప్లేట్‌లెట్స్. సో, నాకు ష్యూర్‌గా క్యూర్ అవుతుంది అన్న ఒకే ఒక నమ్మకంతో నేను డిశ్చార్జ్ అయితే చేయించాను. డిశ్చార్జ్ అయిన తర్వాత వితిన్ 1 వీక్ మా బాబు అయితే క్యూర్ అయ్యారు. సో, మ్యామ్ ఎట్లయితే చెప్పారో గ్లాస్ 1 గ్లాస్ ఇవ్వండమ్మా అని 3 టైమ్స్ అయితే నేను ఇచ్చాను. సో, యాక్చువల్లీ డెంగ్యూ వచ్చిన వాళ్ళకి 3-4 మంత్స్ వరకు క్యూర్ అవ్వరు. ఎందుకంటే నేను చూసాను చాలా మందిని క్యూర్ అవ్వరు. బట్ వితిన్ వీక్‌లో మా బాబు అయితే క్యూర్ అయ్యాడు. అది కూడా 7 ఇయర్స్ బాబు. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. అబ్బా! నిజంగా ఈ ఐపల్స్ లేకపోయి ఉండుంటే నేనెంత కష్టపడాల్సొచ్చేదో పిల్లల విషయంలో అని చాలా టెన్షన్ అయ్యాను. బట్ నిజంగా ఐపాడ్స్ ఉండడం వల్ల ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు. అదుంది. మన ఇంట్లో ఒక డాక్టరే ఉన్నారు అన్న ఫీలింగ్ అయితే నిజంగా నాకొచ్చింది. అప్పటి నుండి ఇంకా నేనైతే ప్రతి ఒక్కరికి ఈ టెస్టిమోనీ అయితే షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో, థాంక్ యూ సో మచ్ మేడం. ఇది నిజంగా సునీత మ్యామ్ నాకు ఇంట్రొడ్యూస్ చేయడం వల్లనే ఇదంతా జరిగింది. సో, వెరీ హ్యాపీ మేడం. థాంక్ యూ సో మచ్. ఇంకోటి ఇండస్ట్రీవా ఇలాంటి మంచి ప్రొడక్ట్‌ని ప్రతి ఒక్కరి కోసం ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. దీని వాల్యూస్ తెలిస్తే మాత్రం ఎవరు వదిలిపెట్టరు.